పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం భాగ్యనగరం ఉత్సవ సమితి ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాము. రావినూతల శశిధర్ గారితో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈసారి మరి గణేష్ ఉత్సవాలు ఏ విధంగా జరుపుకోబోతున్నారు, మరి ప్రజలకు ఎలాంటి పిలుపునివ్వబోతున్నారు, ఎలా జరగబోతున్నాయి కార్యక్రమాలు, ఈ విషయం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాగ్యనగరం లోపల 27 ఆగస్టు నుంచి 6 సెప్టెంబర్ వరకు 46వ సామూహిక ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిస్తూ ఉంది. వినాయకుని గణేష్ ఉత్సవాల లోపల స్వదేశీ వస్తువులనే వాడండి. పూజకు ఉపయోగించేటువంటి పూజా సామాగ్రి లోపల గో ఉత్పత్తులను వాడండి. ఇవాళ మన యొక్క అనేక వృత్తులు ఈ యొక్క పండుగల ఆధారంగా జీవనం సాగిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా పూజా వస్తువులు, పూలు కానీ, పండ్లు కానీ, లేదంటే గణేష్ మండపాల దగ్గర అలంకరణ కానీ, ఈ ఉత్సవాల్లో ఉపయోగించేటువంటి ప్రతి వస్తువు స్వదేశీ వస్తువై ఉండాలా. దేశ ఆర్థిక రంగానికి వృద్ధి చేయడం లోపల మనదైనటువంటి పాత్ర వహిద్దాం. 5,000 కోట్ల రూపాయలు హిందూ సమాజం ఈ యొక్క గణేష్ ఉత్సవాలలో భాగ్యనగరం లోపల ఖర్చు పెడుతుంది. నిరుపేదలైనటువంటి హిందూ కుటుంబాల లోపల పండుగ సంతోషాన్ని నింపడానికి పూలు కొన్నా, పండ్లు కొన్నా, పూజా సామాగ్రి ఏది కొన్నా మన యొక్క సోదరులైనటువంటి హిందువుల వద్ద కొనాలా. వాళ్ళ కుటుంబాల లోపల కూడా ఆనందాన్ని, పండుగను మనం ఏర్పాటు చేయాలని చెప్పి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కోరుతూ ఉంది.